చెక్ అయిపోయింది. ఆర్ యూ సీరియస్ అసలు? అవి భవ్య అవి ఆ చిన్న హాయ్ రా. Hey, hi. Let's go for. Hi friends. I'm just talking to a model. ముందు కొంచెం ముందుకెళ్ళి ఇది కాదంటున్నావు నువ్వు. సర్లే ఉంటాలే ఇక్కడ ఉన్నాను. వెళ్ళు ముందుకెళ్ళి వెళ్ళు జాగ్రత్త వెళ్ళు వెళ్ళేదానికి షిప్ ఎక్కేసుకోవాలంట. దాటాలంటే రివర్ దాటాలంటే బెంచులు లేవంట. మరి ఎట్లా ఇప్పుడు కాదు ఇప్పుడు షిప్ వెళ్తుంది. కార్ని షిప్ ఎక్కించుకెళ్తున్నావా అనుకుంటున్నా, అదే చెప్పింది మరి. భవ్య ఇట్రా. హలో, ఇక్కడ ఫెరీ కోసం వెయిట్ చేస్తున్నాం గైస్. ఇప్పుడే కాఫీ తీసుకున్నాం. ఇది కెఫే లాటే అన్నారు, అంతేం బాగాలేదు యాక్చువల్గా. నీళ్ళుగా అసలు షుగర్ 3 పాయింట్స్ సెలెక్ట్ చేసాం, మళ్ళీ మ్యాక్సిమం షుగర్ అయినా కూడా అసలు ఇంతే ఉంది, అంతేం బాగాలేదు. ఇంకా వెయిట్ చేస్తాం. ఎండగా ఉంది కానీ బాగుంది. అండ్ ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ ఎదురైంది. ఏంటి పెద్ద థింగ్ ఏం జరిగిందంటే, మేము వచ్చిన కార్ టైర్ పంచర్ అయింది. దాని కమ్యూన్ ఆటో అదే బుక్ చేసుకున్న యాప్ వాళ్ళకి కంప్లైంట్ చేసి దాంట్లో స్పేర్ టైర్ లేదు, ఇక్కడ అయిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే షిప్ ఎక్కి వెళ్తాము. దిగేటప్పుడు ఎలా మళ్ళీ తర్వాత ఎలా కార్స్ అన్ని క్యూలో ఉన్నాయి. ఇప్పుడు మేమందరం ఫెరీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇట్లా ఇక్కడ ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ ఫెర్రీ వస్తుంది, ఫెర్రీ కోసం వెయిట్ చేస్తాం. ఇదంతా ఫ్రోజన్ది. అది అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి? ఇది రివరా లేక ఏంటి? పెద్దగా ఉంది కదా, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. మనం ఎక్కడున్నాం కూడా తెలియదు. వీళ్ళు బైక్స్ కూడా ఎక్కించుకుంటున్నారా ఫెర్రీలో? బైకర్ స్టూడియోలో. వెళ్ళిపోతున్నట్టుంది తెలుసా? అవును, నేను కదులుతుందేమో. నిజంగానే వెళ్తున్నట్టే ఉంది. ఇక్కడ నుంచి చూడాలి, షిప్ వెళ్ళిపోతున్నట్టుంది. ఇక్కడ ఉన్నాను.
చరణ్. హాస్టల్ నుంచి వచ్చాడు ఇప్పుడే. అయితే స్వీట్స్ అవి పదండి. స్వీట్స్ ఆడతాయి కదా, స్వీట్స్ ఆడతాయి. వావ్ భలే వచ్చింది పైకి. ఇదేంటో తెలియదు గైస్, ఇలా పెట్టారు. వచ్చేసాం గైస్ మౌంట్ ఫ్రాస్టర్కి. ఆల్స్ హెడ్కి వెళ్ళట్లేదు ఎందుకంటే కండోలా లేదని. అక్కడ కార్ పార్కింగ్ చేసాము. ఇప్పుడు ఒక 900 meters ట్రెక్ ఉంది, సో అందుకే నడుస్తున్నాం అనమాట. చాలా బాగుంది వుడ్స్లో ఇట్లా, కాకపోతే ఫుల్ 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 చాలా వస్తుంది. 0.9కే వెళ్ళాలి. అమ్మో చిన్న బ్రిడ్జ్లా ఉంది. భవ్య గైస్ లుంగి కట్టుకుంది. ఒకసారి తీయి, ఒకసారి ఓపెన్ చేయి. అందుకే తర్వాలు చేసుకోవాలి. ఓవర్ యాక్షన్ చేయకూడదు గైస్. సోకులకి పోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. అలసిపోవడం కాదు కదా. 5:30 సన్సెట్. ఇప్పుడు అయిపోతుందా సన్సెట్ అయితే? సన్సెట్ అయిపోయిన తర్వాత కూడా క్లౌడ్స్ బాగుంటాయి. ఓకే, సన్సెట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా కిందికి వెళ్ళిపోయాక 5 minutes ఉంటుంది. అది కొంచెం వెళ్ళాలి. 10 minutes వస్తే ½ an hour పట్టింది వాళ్ళకి ఎక్కడానికి. ఇంకా అక్కలే 6 minutes ఎక్కుతున్నాం. ఇంకా అక్కలే
స్లోపా. అక్కడ గుంటలు ఉన్నాయి, గుంటల్లో అందరు ఎక్కి ఎక్కి అట్లా గుంటలు పడినట్టు. వెనకాల ఉన్నారు వాళ్ళు ఎప్పటికి వస్తారు. ఇది కాదు దిగేటప్పుడు ఉంటుంది జారుడు. ఎక్కడం ఈజీయే, దిగేటప్పుడు మన కంట్రోల్ ఉండదు. ఇంకా చూడు అక్కడ ఎవడో కాలేసాడు, కింద వాటర్ కూడా తగిలేసాడు. నడు నొప్పి వస్తుందా? చూడు వెనకాల వాళ్ళ వ్యూ కావాలంటే కొంచెం పైకి ఎక్కాలి. చూడండి వాళ్ళు కిందకి వెళ్తూనే వాళ్ళు జారి పడిపోతున్నారు. వాళ్ళ దగ్గర మంచి గ్రిప్ ఉన్న షూస్ ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు జారిపోతున్నారు. జారి పడినా కూడా వాళ్ళు మీరు ఇప్పుడే గుడ్ లక్ అన్నారు. వాళ్ళ దగ్గర ఫుల్ గ్రిప్ ఉన్న షూస్ ఉన్నాయి, వాళ్ళే జారి పడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫుల్ గ్రిప్ ఉన్న షూస్ ఉన్నాయి, వాళ్ళే నాన్న చెయ్యి కింద పెట్టకు. అసలు గ్లౌజ్ కూడా తాలేదు. ఆగితే కాల్ చేస్తున్నాడు, ఆగు అక్కడే. వాక్ కాస్త చెక్ అయిపోయింది. దేవుడా 25 degrees యాంగిల్లో స్లోప్ ఉంది. ఇలా వేసుకొచ్చాడు. ఇలా లాంగ్ బూట్స్ వేసుకుని వచ్చా. హిల్ ఎక్కుతున్నాం. ఇదే ట్రెక్ అన్నారు, స్ట్రైట్గా ఉంటుంది అనుకున్నా, హిల్లీగా ఉంది, జారిపోతుంది. ఆగుండు. ఎంత కష్టపడి వచ్చాము. లాస్ట్కేమో క్లౌడ్స్ వచ్చాయి ఇక్కడ నుంచి చూస్తే. అన్ని క్లౌడీగా ఉంది. నిన్న సెన్సెట్ ఏమో అదిరిపోయింది, ఇప్పుడేమో క్లౌడీగా ఉంది. బాగుంటుందో లేదో వ్యూ చూద్దాం. ఇక్కడ చూస్తే రోడ్డు ఉంది, కానీ ఎందుకు రోడ్లో వెళ్ళకుండా సోదరాలు. ఈ రోడ్డు పైకి ఎక్కదేమో నాకు తెలిసి. అరే ఆగు. చిన్న అడుగులా అమ్మ, నాకు ఆ కింద చూస్తుంటేనే భయం వేస్తుందా. లోయలా ఏమవుతుందిరా, పడిపోతావా? అక్కడేమో అలా అయిపోతుంది సన్సెట్. మేమేమో ఇందాక ఇద్దరు కనిపించారు గైస్. వాళ్ళు అన్నారు మీరు ఇట్లాంటి బట్టలతో మీరు ఎక్కలేరు. వాళ్ళేమో ఫుల్ ఎక్విప్డ్. సీరియస్ అని ఎటకారం చేశారు. ఆర్ యూ సీరియస్? అక్కడ చాలా హిల్లీగా ఉంది, అది చాలా స్లైడ్ అయిపోతున్నాము. బాగానే ఉందా? ఎక్కిన వాళ్ళు దిగలేకపోతున్నాము. అసలు ఆర్ యూ సీరియస్? అసలు మీరు ఎక్కుతారా? వద్దు, చాలా రిస్కీ అని చెప్పారనమాట. కానీ మా ఫ్రెండ్స్ ఒక 7 members వెళ్ళిపోయారు. ఇంకొక 4 కింద వస్తున్నారు. మేము ఇక్కడ 2 మధ్యలో ఉన్నాం ఆన్ ద వేలో. సో వీఆర్ డిసైడింగ్ వెదర్ టు గో అప్ ఆర్ నాట్. బికాజ్ ఎక్కడమన్నా కొంచెం ఈజీగా ఉంది, కానీ దిగేటప్పుడు స్లైడ్ అయిపోతున్నాయి అసలు. అంటే జారిపోతాం, స్కిడ్ అయిపోతాం ఖచ్చితంగా. సో ఆల్రెడీ మాకు ఇట్లా ఒకసారి చెక్ చేసి స్నోలో చాలా అంటే చాలా రిస్కీ సిచ్యువేషన్స్లో ఉన్నాం ఇంతకుముందు. సో ఇప్పుడు ఆ రిస్క్ అయితే చేయాలని లేదు, ఎందుకంటే అట్లీస్ట్ సన్సెట్ ఉంటుంది అన్న హోప్ ఉంటే ఆ రిస్క్ అన్న చేయొచ్చు. కానీ సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దిస్. బట్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయి ఉండొచ్చు. వాళ్ళ వ్యూస్ని నేను కొన్ని పెడతాను ఇక్కడ ఎలా ఉందనేది, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ పాయింట్ అని చెప్పి విన్నా. ఏమైందిరా, బాగానే ఉన్నారు మీరు, మరి ఫోన్ ఎత్తట్లేదేంట్రా? నేను అయిపోతాను, నేను లైవ్ వచ్చింది ప్రింట్ అక్కడ చూడు, ఒక అప్పుడు స్టార్ట్ అయిందా, అక్కడ ఒక మిర్రర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్ అరేంజ్మెంట్ ఉంది ట్రీకి.
ఓకే, ప్రణీత ఆల్రెడీ ఆన్ మోడ్ లో ఉంది. పడిపోతాం మరి అదే సరే, తీస్తా. బాయ్ ఖండిత, పోజీ. ఫోటో ఫోన్ లేదురా నా దగ్గర. నేను తెలగా ఫోన్ వెయిట్ చేస్తున్నా. ఖండిత, నీ అందమైన ఫోన్లో ఒక ఫోటో. ఓకే వచ్చాక చూపిస్తుంది. సరే లేదు, నేను కాపీరైట్స్ అడుగుతా. డబ్బులు తీసుకుంటా. She was born to get away. Hear that two-tone humming, headed out to the highway. I should have seen it coming through the years left in the dust. ప్రణీత సైడ్కి వెళ్ళిపోతుంది. ఏ నువ్వనే తెలియట్లేదు. నీ వల్ల మాకు జారిపోతుంది. పడుకో చెర్రీ అక్కడ. ఇక్కడ ఫాస్ట్గా వస్తావు. వెళ్ళిపోయింది. ఓకే, పడుకో. When my days end, I must just fall in love. I know the DJ and I love this song. Me and you and the night feel so young. Every single moment has led up to this one. Whoa, did the stars align? Whoa, maybe it's a sign. We should do tonight again, even in another lifetime. Find me then, and let's do tonight again. Those wicked problems are evaporating. ఇప్పుడు మేము ఏం చేయడానికి వచ్చాం? మనం ఇక్కడ బౌలింగ్ ఆడడానికి వచ్చాం. ఇప్పుడు ఫూస్ బాల్ ఆడుతున్నాం. ఎందుకు బౌలింగ్ ఆడడానికి వచ్చాం? బౌలింగ్ ఆడడానికి ఎందుకు వచ్చామంటే మనకి ఇంకా చాలా ఎనర్జీ ఉంది అని మనం ఫీల్ అయ్యాం కాబట్టి వచ్చేసాం ఇక్కడికి ఆడడానికి. తిన్నది అరగడానికి కూడా. Bend like a willow, bend like a willow, Godzilla.
have paise guys. మనం ఆ మెషిన్లో మనీ వేసి ఆడాలన్నమాట. వాళ్ళు మనీ వేయడానికి ట్రై చేస్తున్నాం అని పోయినా యాక్సెప్ట్ చేయలేదు guys. Driving down the highway, doing 95 alone. Trying to reach you, call you, but you won't come to the phone. Remember me? Said you'd be my heart's home. Yes, you were right in your turn to go. Oh, I really should've known. Be with dynamite till we hit a red light. Then I see the signs. Oh, after all that time, this is it for us. You don't wanna try. Thought your love was real, but it's down for us. Now you can't decide. Oh, oh, oh. After all this time, this is it for us. Change your energy, yeah, you switch things up. Now you seem but not in me. But was that even for? Was you playing your games? Was you really bored? No. I really should've known. Be with dynamite till we hit a red light. Then I see the signs. Oh, after all that time, this is it for us. You don't wanna try. Thought your love was real, but it's down for us. Now you can't decide. Oh, oh, oh. After all this time, this is it for us. After all this time, this is it for us. వీళ్ళు కూడా మనోళ్ళే guys. After all this time, this is it for us. Oh, I really should've known.